రీసెంట్ టైంలో ఎక్కువగా మాస్ మూవీస్ నే చేస్తూ తన రేంజ్ ను పెంచుకుంటూ దుమ్ము లేపినా అనుకున్న రేంజ్ లో సక్సెస్ నైతే అందుకోలేకపోతున్నాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రామ్ నటిస్తున్న కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా, రీసెంట్ టైంలో రామ్ వరుసగా క్లాస్ మూవీస్ కాకుండా మాస్ మూవీస్ చేస్తున్నా కానీ ఈ సినిమా మరోసారి బిజినెస్ పరంగా మంచి జోరును చూపెడుతూ ఫ్లాప్స్ లో ఉన్నా కానీ 27 కోట్లకు పైగా బిజినెస్ అందుకోగా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతుంది ఈ సినిమా. ఇక రామ్ నటించిన రీసెంట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్క 173 కోట్లకు పైగా ఉండటం విశేషం. అందులో లాస్ట్ 3 సినిమాలు నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఓవరాల్ గా రామ్ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు సూపర్ సాలిడ్ గా ఉండటం విశేషమేనని చెప్పవచ్చు. ఒకసారి బిజినెస్ లెక్కలను గమనిస్తే ఇస్మార్ట్ శంకర్ సినిమా 20.28 కోట్ల బిజినెస్ ను సాధించగా, రెడ్ ద ఫిలిం 14 కోట్ల బిజినెస్ నందుకుంది. ది వారియర్ మూవీ 38.10 కోట్ల బిజినెస్ నందుకుంటే, తర్వాత చేసిన స్కంద 46.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించింది. డబుల్ స్మార్ట్ మూవీ 48 కోట్ల బిజినెస్ నందుకుంటే, ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా 27.10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించింది. ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్క 173.4 కోట్ల రేంజ్ లో ఉండగా, అందులో యావరేజ్ గా ఇప్పుడు ఒక్కో సినిమాకు 34.68 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంటున్నాడు రామ్. బాక్సాఫీస్ దగ్గర ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా, కలెక్షన్స్ పరంగా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంటే అన్ సీజన్ అయినా కానీ మంచి కలెక్షన్లతో సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.